విప్రుడు ఇలా అన్నాడు, తల్లి, మీ పూజలను అందుకున్నాను, మీ మంచి మాటలతో విశ్రాంతిని పొందాను. నేనిప్పుడు నాగరాజును చూడాలనుకుంటున్నాను. అమ్మా, ఆయనను చూడటమే నాకు ముఖ్య కార్యం. ఇదే నా కోరిక. ఇందుకోసమే నేనిప్పుడు నాగరాజు ఆశ్రమానికి వచ్చానన్నాడు. అప్పుడు ఆమె ఇలా అంది, ఓ విప్రోత్తమ, నా భర్త ఇప్పుడు ఇక్కడ లేడు. సూర్యుడి రథాన్ని లాగటానికి పగ్గమై ఉన్నాడు. 1 నెల పాటు పగ్గంగానే ఉంటాడు. తర్వాత 15 రోజులతో తిరిగి వస్తాడు. తర్వాత మిమ్మల్ని చూస్తాడంది. ఓ విప్రోత్తమ, అందుచేత నా భర్త దర్శనం కాకుండా ఇంకేమైనా కావాలంటే కోరుకోండి. అప్పుడు విప్రుడు ఇలా అన్నాడు, అమ్మ, నాగరాజును దర్శించాలనే కోరికతోనే నేను ఇక్కడికి వచ్చాను. పర్వాలేదు, నేను ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఈ మహావనంలోనే ఉంటాను. నాగరాజు వచ్చాక, ఆయన శాంతిని పొందాక నేను ఇక్కడికి వచ్చినట్లు ఆయనకు చెప్పండి. నేను ఇక్కడ మితంగా ఆహారం తీసుకుంటాను. ఇక్కడ గల గోమతీ నదీ తీరంలో మీరు చెప్పినంతకాలం నిరీక్షిస్తూ ఉంటాను అని విప్రుడు నాగరాజు పత్నికి ఆ మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పాడు. తర్వాత గోమతీ నదీ తీరంలో ఇసుక తిన్నెల దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేన 358వ అధ్యాయం. ఆ విప్రుడు తపస్వి. అతిథిగా నాగరాజు ఇంటికి వచ్చాడు. ఏమీ తినకుండా నిరాహారంగా ఉన్నాడు. అది చూసి నాగులందరూ ఎంతో దుఃఖించారు. నాగరాజు భార్య సోదరులు, కొడుకులు, ఇతర బంధువులు అందరూ కలిసి విప్రుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ విప్రుడు గోమతీ నదీ తీరంలో ఒక్కడే ఉన్నాడు. నియమాలు పాటిస్తూ దీక్షగా జపం చేసుకుంటున్నాడు. నిరాహారుడై ఉన్నాడు. ఆ విప్రుడిని చూసి నాగరాజు బంధువులందరూ దగ్గరికి వెళ్ళి పూజించారు. ఆయనతో ఇలా అన్నారు, ఓ తపోధన, మీరు ఇక్కడికి వచ్చి 6 రోజులైంది. అయినా మీరు మీ భోజనం గురించి ఏమీ చెప్పడం లేదు. ఓ విప్ర, మీరు ఆహారంగా కందమూలాలు కానీ, ఫలాలు కానీ, ఆకులు కానీ, పాలు కానీ, అన్నం కానీ ఏదైనా తినండి. మీకు నచ్చినవి తీసుకోండి. మీరు ఈ వనంలో ఉండి ఏమీ తినకుండా ఉండటం వల్ల మాకు ధర్మ సంకటం కలుగుతుంది. మేము అధర్మపరణం అవుతున్నాం, పాపాత్మలం అవుతున్నాం. మీరు ఇలా చేయటం వల్ల ఇక్కడి బాలురు, వృద్ధులు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఆపదలో అబద్ధమాడిన వారు లేరు. దేవతలకు, అతిథులకు, బంధువులకు నివేదించకుండా ముందు భోజనం చేసేవారు కూడా లేరు అన్నారు. ఆ మాటలు విప్రుడు వారితో ఇలా అన్నాడు మాటలకు, ఓ ధర్మాత్ములారా, మీ ఉపదేశమే నాకు ఆహారం అయింది. నా కడుపు నిండిపోయింది. నేను ఈ ఆహారం తీసుకున్నట్లే అయింది. ఇంకా 8 రోజులే ఉంది. తర్వాత నాగరాజు వచ్చేస్తాడు. ఒకవేళ 8వ రోజులు గడిచినా కూడా నాగరాజు రాకపోతే నేను అప్పుడు అన్నం తింటాను. అతడు రావాలనే నేను ఇలా నియమం పాటిస్తున్నాను. మీరు ఏమీ బాధపడకండి. సంతోషంగా మీ నివాసాలకు వెళ్ళండి. నేను ఇదంతా నాగరాజు కోసమే చేస్తున్నాను కనుక నా నియమాన్ని పాటు చేయకండి అన్నాడు. అప్పుడు ఆ విప్రుడి అనుమతితో నాగులందరూ ఎంతో నిరాశతో తమ ఇళ్లకు వెళ్ళారు. కృష్ణాయ పరమాత్మనే నమః. 359వ అధ్యాయం. ఇలా చాలా కాలం గడిచింది. సూర్యుడి వద్ద గల నాగరాజు తన విధి చక్కగా నిర్వహించాడు. సూర్యుడి అనుమతి పొంది తన నివాసానికి వచ్చాడు. వెంటనే నాగపత్ని భర్త పాదాలు కడిగింది, చక్కని సేవలు చేసింది, ఆయన సంతోషపెట్టింది. తర్వాత ఆయనతో ఇలా చెప్పింది, ఒక విప్రుడు ఇంటికి వచ్చి 15 రోజులైంది. ఆయన ఇక్కడే ఉంటున్నాడు. వచ్చిన పని గురించి మాత్రం నాకు చెప్పడం లేదు. మిమ్మల్ని చూడాలని కోరుతున్నాడు. కఠోర వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. మిమ్మల్ని చూడాలని కోరుతూ గోమతీ తీరంలో ఉండి వేదపారాయణం చేస్తున్నాడు. నాగరాజు వచ్చాక వెంటనే నా దగ్గరకు పంపించండి అని చెప్పాడు. కనుక ప్రాజ్ఞ, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళు. ఆ విప్రుడికి దర్శనం ఇవ్వండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 360 అధ్యాయం. నాగరాజు అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు చూసిన విప్రరూపంలోని వాడెవడు? అతడు మనిషా లేక దేవుడా? ఓ కళ్యాణి, నన్ను చూడగల మానవుడెవడు? సురస యొక్క వంశంలో పుట్టిన నాగులు మహావీరులు, వేగవంతులు. దేవతలకు దేవర్షులకు వారు పూజ్యులు. మేము అటువంటి వారమే. విశేషించి మానవులకు మేము సులభంగా కనిపించమన్నాడు. అప్పుడు నాగరాజు భార్య ఇలా అంది, ఓ వాయుభోజన, అతడు దేవతగాడు. తమ పట్ల ఆయనకు విశేష భక్తి ఉందని మాత్రం తెలుస్తుంది. వర్షం మీద
ప్రీతిగల జాతక పక్షి వర్షాన్నే కోరుతుంది కదా, అలాగే ఆయన మీ దర్శనం ఒక్కడే కోరుతున్నాడు, ఒకటే మాత్రమే, ఇంకేమీ కోరటం లేదు. మీ వంశానికి సహజమైన కోపాన్ని విడిచిపెట్టి ఆయనను దర్శించండి, ఆయనకు ఆశాభంగం కలిగించకండి. అలా చేస్తే మనం మాడి మసైపోతాం. ఆశపడి దగ్గరికి వచ్చిన వారి కన్నీరును రాజు తుడవాలి. తుడకపోతే రాజు రాజపుత్రులు భ్రూణహత్య పాపాన్ని పొందుతారు అంది నాగపత్ని. అప్పుడు నాగరాజు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, అభిమానంతో కూడిన కోపం మాత్రం నాకు లేదు, కానీ జాతి సహజమైన కోపం మాత్రం చాలా ఉంది. సంకల్పంతో నాలో ఏర్పడిన కోపాన్ని నీ మాటల వల్ల నేను విడిచిపెట్టాను. విశాలాక్షి, ఇప్పుడే నేను ఆ విప్రుడున్న చోటుకి వెళతాను, ఆయన కోరింది ఇస్తాను. అతడు కృతార్థుడై సంతోషంతో ఇంటికి వెళతాడు అన్నాడు నాగరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 361వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, నాగరాజు విప్రుడి పనినే మనసులో ఆలోచిస్తూ అతని దగ్గరికి వెళ్ళాడు. సహజంగా నాగరాజు ధర్మవాత్సల్యం కలవాడు. ఆయన విప్రుని వద్దకు వెళ్ళి మధురంగా ఇలా అన్నాడు, మహాత్మా, నన్ను క్షమించండి, నాపై కోపగించకండి. మీరిక్కడికి ఏ పని మీద వచ్చారు, ఏ ప్రయోజనం కోసం వచ్చారు? ఓ విప్రోత్తమ, నేను స్నేహంతో మిమ్మల్ని అడుగుతున్నాను, నిర్జనమైన ఈ గోమతీ నదీ తీరంలో మీరు ఎవరిని ఉపాసిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ విప్రుడు ఇలా అన్నాడు, ఓ సర్పరాజా, నా పేరు ధర్మారణ్యుడు. నేను పద్మనాభుడనే నాగరాజును దర్శించాలని వచ్చాను. నాకు అతడితో ఒక పని పడింది. నాగరాజు ఇక్కడ లేడని, దూరంగా వెళ్ళాడని ఆయన బంధువులు నాకు చెప్పారు. నేను వారి మాటలు విని మేఘం కోసం రైతు ఎదురు చూస్తున్నట్లుగా నేను నాగరాజు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయనకు ఏ బాధలు కలగకుండా శుభం కలగాలనే ఉద్దేశంతోనే నేను యోగాన్ని ఆచరిస్తున్నాను. ప్రశాంత చిత్తంతో వేదమంత్రాలను పఠిస్తున్నానన్నాడు. ఆ మాటలు విని నాగరాజు వెంటనే ఇలా అన్నాడు, ఆహా, మీరు శుభచరిత్ర కలవారు, సజ్జనుల పట్ల మీరు ఎంతో వాత్సల్యం కలవారు, ప్రేమ కలవారు, మీరు ఎదుట వారిని ఎంతో స్నేహంతో చూస్తున్నారు. ఓ బ్రహ్మర్షి, మీరు చెప్పిన ఆ నాగరాజును నేనే, మీరు ఎదురు చూస్తున్న ఆ రాజును నేనే. మీకు ఏ మేలును చేకూర్చాలో చెప్పండి, నన్ను స్వేచ్ఛగా ఆజ్ఞాపించండి. మీరు నన్ను చూడటానికి వచ్చారని నా భార్య చెప్పగా నేను మిమ్మల్ని చూడాలనే స్వయంగా వచ్చాను. సంకోచం లేకుండా మీ పనేమిటో చెప్పండి. మీరు మీ సద్గుణాలతో మమ్మల్ని వశం చేసుకున్నారు. మీరు నా కోసం మీ మేలునే విడిచిపెట్టి నా శుభాన్ని కోరుకుంటున్నారు. చాలా సంతోషం అన్నాడు. అప్పుడు విప్రుడు ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నేను మిమ్మల్ని దర్శించాలనే ఇక్కడికి వచ్చాను. నాకు తెలియని విషయం ఒకటి ఉంది, దానిని అడగాలనే మీ దగ్గరకు వచ్చాను. నేను విషయాలన్నిటినీ విడిచిపెట్టాను. ఇప్పుడు ఆత్మలోనే ఉండి ఆత్మ యొక్క గమనాన్ని వెతుకుతున్నాను. నేను చాలా ప్రజ్ఞ గలవాడిని, కానీ గృహ జీవితం పట్ల ఆసక్తి కలవాడిని. నేను చంచలమైన చిత్తాన్నే ఉపాసిస్తున్నాను. చంద్రకిరణాల ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని కలిగిస్తాయి. అలాగే మీరు సహజంగానే ప్రకాశించే కీర్తి అనే కిరణాలతోనూ చక్కని సుగుణాలతోనూ వెలిగిపోతున్నారు. ఓ సర్పరాజా, నా మనసులోని ప్రశ్నకు సమాధానం చెప్పండి, తర్వాత నా పని ఏమిటో చెబుతానన్నాడు విప్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 362వ అధ్యాయం. విప్రుడు నాగరాజుతో ఇలా అన్నాడు, ఓ నాగరాజా, సూర్యుడి రథానికి ఒకే చక్రం ఉంది. దానిని వంతు వారిగా లాగటానికి మీరు అక్కడికి వెళుతున్నారు. అక్కడ ఏదైనా మీరు ఆశ్చర్యకరమైన సంఘటన చూశారా? చూస్తే దాన్ని నాకు చెప్పండి అని అడిగాడు. నాగరాజు ఇలా చెప్పాడు, ఓ విప్ర, భగవంతుడైన సూర్యుడే ఎన్నో ఆశ్చర్యాలకు నిలయము. 3 లోకాల్లోని ప్రాణులన్నీ ఆయన ప్రేరణ వల్లనే బ్రతుకుతూ ఉంటాయి. చెట్ల కొమ్మలలో పక్షులు నివసిస్తున్నట్లుగా సూర్యుడి యొక్క వేల కిరణాల్లో మునులు, సిద్ధులు, దేవతలు నివసిస్తూ ఉంటారు. మహాబలుడైన వాయువు సూర్యుడి నుండి వెలువడి సూర్యుడి కిరణాలని ఆశ్రయించుకొని ఆకాశమంతటా విస్తరిస్తాడు. ఇంతకంటే ఆశ్చర్యమేముంది? సూర్యుడు జనాలకు మేలు కలగాలనే కోరికతో ఆ వాయువును విభజించి వర్ష ఋతువులలో నీరు మార్చి ప్రసాదిస్తాడు.
ఇంతకంటే ఆశ్చర్యం ఏమైనా ఉందా చెప్పు. సూర్యమండల మధ్యస్థుడైన మహాత్ముడు తన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ లోకాలన్నిటినీ సమీక్షిస్తూ ఉంటాడు. ఇంతకు మించిన ఆశ్చర్యం ఏమైనా ఉందా? శుక్రుడనే పేరుగల కాలమేఘం వర్ష ఋతువుల్లో ఆకాశంలో నీటిని సృష్టిస్తుంది. ఆ కాలమేఘం సూర్యుడి యొక్క స్వరూపమే అయి ఉంది. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమైనా ఉందా అని చెప్పు. వర్ష ఋతువులో 4 నెలలు భూమి మీద కురిపించిన నీటినే సూర్యుడు తన పరిశుద్ధ కిరణాలతో 8 నెలల పాటు మళ్ళీ లాక్కుంటాడు. ఆ సూర్య భగవానుడి తేజస్సులో స్వయంగా పరమాత్మ నిలిచి ఉంటాడు. సూర్యుడి నుండే బీజాలన్నీ పుడతాయి. సూర్యుడి ప్రభావంతోనే చరాచరమైన పృథివీ అంతా ప్రాణిమయమై నిలుస్తుంది. సూర్యమండలంలోనే మహాబాహువు, శాశ్వతుడు, పురుషోత్తముడు, ఆద్యాంతరహితుడు అయిన పరమాత్మ నివసిస్తూ ఉంటాడు. నేను చెబుతున్న ఈ ఆశ్చర్యాల కన్నా మించిన ఒక మహాశ్చర్యం ఉంది. దాన్ని చెబుతాను విను. సూర్యుడి దగ్గర ఉండటం వల్ల నేను విమలాకాశంలో చూసింది చెబుతున్నాను. ఒకప్పుడు మధ్యాహ్న సమయంలో సూర్యుడు లోకాలన్నిటినీ తప్పింపజేస్తున్నాడు. అప్పుడు రెండవ సూర్యుడిలాగా అంతటా ఒక పురుషుడు కనిపించాడు నాకు. అతడు తన తేజస్సుతో సకల తేజస్సులను వెలవెలబోయేటట్లుగా చేస్తున్నాడు. ఆకాశాన్ని బద్దలు చేస్తున్నట్లుగా సూర్యుడికి అభిముఖంగా వస్తున్నాడు. ఆహుతులు స్వీకరించిన అగ్నిలాగా తేజకిరణాలతో వెలిగిపోతున్నాడు. చూడటానికి శక్యం కాని రూపంతో రెండవ సూర్యుడిలాగా అతడు ఉంటున్నాడు. ఆ దివ్య పురుషుడు దగ్గరకు వస్తూ ఉంటే సూర్యుడు తన చేతులతో స్వాగతం చెప్పాడు. ఆ పురుషుడు తన కుడి చేతిని ప్రతిగా పూజించటం కోసం ముందుకు చాచాడు. తర్వాత పురుషుడు ఆకాశం బద్దలు చేస్తూ సూర్యమండలాల్లో ప్రవేశించాడు. వెంటనే ఆ తేజస్సు, సూర్య తేజస్సు రెండూ కలిపి ఒకటైపోయాయి. ఆదిత్యుడిలాగా భాషించాయి. అప్పుడే నాకు సంశయం కలిగింది. ఈ రథం మీద ఉన్నవాడు సూర్యుడా లేక ఇప్పుడు వచ్చినవాడు సూర్యుడా అనే సందేహం కలిగింది. సూర్యుడిలాగా ఆకాశాన్ని ఆక్రమించి రెండవ సూర్యుడిలాగా వచ్చిన వాడెవరు అని సూర్యుడిని అడిగాను అన్నాడు విప్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 363వ అధ్యాయం. అప్పుడు సూర్యుడు ఇలా చెప్తున్నాడు. అతడు అగ్ని కాదు, అసురుడు కాదు, పన్నగుడు కాదు. అతడు ఊంచ వృత్తిలో సిద్ధి పొందిన ముని. అతడు పరంధామాన్ని పొందాడు. అతడు కందమూలాలు, ఫలాలు, ఎండుటాకులు తినేవాడు. నీటిని, వాయువును తీసుకుంటూ ఏకాగ్రచిత్తంతో ఉండేవాడు. ఈ విప్రుడు వేదమంత్రాలతో శివుణ్ణి స్తుతించాడు. స్వర్గం కోసం ప్రయత్నించాడు. స్వర్గాన్ని పొందాడు. ఓ నాగరాజా, అతడికి దేని మీద ఆసక్తి లేదు, దేనిని కోరడు. నిత్యము ఊంచ వృత్తితోనూ శిలావృత్తితోనూ లభించేది తినేవాడు. సర్వభూతాలకు మేలు చేసేవాడు. ఊంచ వృత్తితో గడిపేవారు పొందే ఉత్తమ లోకాలను దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, నాగులు కానీ పొందలేరు. ఇది సత్యం. సూర్య సన్నిధిలో నేను ఇలాంటి ఆశ్చర్యాన్ని చూశాను అని చెప్తున్నాడు నాగరాజ. ఊంచ వృత్తిలో సిద్ధి పొందినవాడు సూర్యుడితో కలిసి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 364వ అధ్యాయం. విప్రుడు నాగరాజుకు ఇలా చెప్పాడు. ఓ నాగరాజా, ఇందులో ఆశ్చర్యమే కాని సందేహం లేదు. నాకెంతో సంతోషం కలిగింది. నేను ప్రసన్నుడయ్యాను. నీ మాటల పట్ల నాకెంతో ప్రీతి కలిగింది. నువ్వు నాకు సరైన మార్గం చూపించావు. ఓ నాగరాజా, నీకు శుభం కలుగుగాక. నేను ఇక వెళ్ళొస్తాను. ఎక్కడికైనా పంపాలన్నా, ఏ పనైనా చేసి పెట్టాలన్నా నన్ను స్మరించు అన్నాడు. ఆ మాటలు విని నాగరాజు ఇలా అన్నాడు. అయ్యా, మీరు మా అతిథి. అలాంటి మీ మనసులోని పని చెప్పకుండానే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? ఓ విప్రోత్తమ, దయచేసి మీరు ఇక్కడికి వచ్చిన పని గురించి చెప్పండి. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ కార్యం నా వల్ల నెరవేరితే నా అంగీకారం పొందిన తర్వాతే మీరు వెళ్ళాలి. ఓ బ్రహ్మర్షి, నా మీద మీకు ప్రేమ ఉంది. అలాంటి మీరు చెట్టు క్రింద కూర్చొని లేచి వెళ్ళిపోయే బాటసారలాగా నాకు ముఖం చూపించి వెళ్ళిపోవటం ఏమీ బాగాలేదు. ఓ విప్రోత్తమ, నేను మీలోనే ఉన్నాను.
నాలో మీరున్నారు. ఈ లోకమంతా నాదే. నేనుండగా మీకు ఏ చింత ఉండదు. కనుక మీ కోరికను చెప్పండి అని అడిగాడు. విప్రుడు ఇలా అన్నాడు, ఓ సర్పరాజా, ఆత్మజ్ఞాని, మహాప్రాజ్ఞ, నువ్వు చెప్పిందంతా నిజం. దేవతలు కూడా తమను దాటలేరు. ఇది సత్యం. నేను మీరు సకల ప్రాణుల శ్రీమన్నారాయణులోనే ఉన్నాము. ఆయననే చేరుతాం. అందుచేత ఆ నారాయణుడే మీరు, అతడే నేను, నేనే మీరు. ఓ నాగరాజా, పుణ్య సంపాదన విషయంలో నాకు ఒక సందేహం ఉండేది. ఇప్పుడు అది తొలగిపోయింది. ఇక నా కోరిక తీరటానికి నేను ఉంచ వ్రతం ఆచరిస్తాను. ఇది నా నిశ్చయం. నా పని నీ వల్లే తీరిపోయింది. నేను కృతార్థుడయ్యాను. నీకు శుభమగుగాక. ఇక వెళ్ళొస్తానన్నాడు విప్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 365 అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఆ విప్రుడు నాగరాజు నుండి బయలుదేరాడు. తన మనస్సులో నిశ్చయం చేసుకొని ఉంచవృత్తి దీక్షను స్వీకరించాలని అనుకున్నాడు. నేరుగా చ్యవన మహర్షి దగ్గరికి వెళ్ళాడు. చ్యవన మహర్షి ద్వారా అతడు దీక్షను స్వీకరించి ఉంచవృత్తితో జీవితాన్ని గడిపాడు. అలాగే ఈ కథనంతా ధర్మారణ్యుడు చ్యవన మహర్షికి చెప్పాడు. ఆ చ్యవన మహర్షి జనక మహారాజు సభలో ఈ ఉంచవృత్తి కథను నారదుడికి చెప్పాడు. నారదుడు ఇంద్రుడి భవనంలో ఇంద్రుడి అడగగా ఆయనకు చెప్పాడు. తర్వాత ఇంద్రుడు శుభాన్ని కలిగించే ఈ కథను విప్రులందరికీ బోధించాడు. ఓ రాజా, నాకు పరశురాముడితో యుద్ధం ఏర్పడిన సమయంలో నాకు ఈ కథను వసువులు చెప్పారు. ఇప్పుడు ధర్మతత్వం గురించి అడిగిన నీకు నేను ధర్మబద్ధమైనది, పరమ పావనమైనది అయినటువంటి ఈ కథను చెప్పాను. ఓ రాజా, ఇదే నువ్వు నన్ను అడిగిన ధర్మం. అతడు కోరిక లేకుండా ధర్మార్థ కార్యాలు ఆచరించాడు. నాగరాజు యొక్క ఆదేశానుసారంగా విప్రుడు తన కర్తవ్యాన్ని నిశ్చయించుకున్నాడు. మరో వనానికి వెళ్ళి ఉంచవృత్తిని స్వీకరించాడు. మితాహారాన్ని తీసుకుంటూ యమ నియమాలను ఆచరించాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో శాంతి పర్వం సమాప్తమవుతున్నది. శాంతి పర్వ ఉపదేశం. మహాభారతంలో ఈ శాంతి పర్వం 12వ పర్వం. ఇందులో 365 అధ్యాయాలున్నాయి. వాటిలో లోకానికి కావలసిన ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. వీటన్నిటినీ భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు. కనుక ఇది శాంతనవ గీత అయింది. మహాభారత యుద్ధం పూర్తి అయింది. కానీ ధర్మరాజు శాంతించలేకపోయాడు. ఆయన దుఃఖం 2 విధాలుగా ఉంది. మొదటిది, బంధుజనులతో వియోగం కలిగింది కదా అని దుఃఖించాడు. రెండవది, బంధుజనులను వధించాను కదా, పాపం కలుగుతుందేమో అని దుఃఖించాడు. మొదటి దుఃఖం ఇహలోకానికి సంబంధించింది. రెండవ దుఃఖం పరలోకానికి సంబంధించింది. మొదటి దుఃఖాన్ని ఓదార్పు మాటలతో శమింపజేయవచ్చు. కానీ రెండవ దుఃఖం శమించాలంటే ఉపదేశం అవసరం. అందుకే ఇందులో రాజధర్మాలు చెప్పబడ్డాయి, ఆపద్ధర్మాలు చెప్పబడ్డాయి, మోక్షధర్మాలు చెప్పబడ్డాయి. భగవద్గీతలోని ఈ శాంతనవ గీతలోనూ మూలశక్తియే శ్రీకృష్ణుడు. ఈ శాంతనవ గీతలో భీష్ముడిని ప్రేరేపించే ప్రయోక్తగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. పరమాత్మ భీష్ముడి చేత ఇహలోకానికి సంబంధించిన ప్రవృత్తి ధర్మాలను చెప్పించాడు. పరలోకానికి సంబంధించిన నివృత్తి ధర్మాలు కూడా చెప్పించాడు. శోకం శాంతించటమే ఈ శాంతి పర్వానికి అన్ని విధాల ప్రయోజనమై ఉంది. అందరూ ధర్మాన్ని ఆచరించండి, తరించండి, ధన్యులు కండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.